కృష్ణుని నగరం ద్వారక ఒక పురాతన నగరం. ఇది ఒకప్పుడు శ్రీకృష్ణునిచే నిర్మించబడి ఏలిన నగరం. ఈ నగరం భారతదేశంలోని పురాతన నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ద్వారకా నగరం 9000 సంవత్సరాల పురాతన నగరం. దీని అవశేషాలు ఇప్పటికీ సముద్రపు లోతుల్లో మునిగిపోయి ఉన్నాయి. అంతెందుకు, ఆ సమయంలో అకస్మాత్తుగా నగరం మొత్తం మునిగిపోయింది. శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, దాని అవశేషాలు సముద్రపు లోతుల్లో కనిపించాయి. ద్వారకా నగరం మునిగిపోయే వరకు దాని వెనుక ఉన్న అన్ని రహస్యాలు, నగరం మునిగిపోవడానికి గల కారణాల గురించి నేను మీకు ఈరోజు పూర్తి సమాచారాన్ని అందిస్తాను. కాబట్టి ఈ హిస్టారికల్ స్టోరీని, ఈ కథలోని సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. భారతదేశం ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలకు నెలవు. ద్వారక అనే చారిత్రక నగరం ఈ భూమిపై ఒకప్పుడు అద్భుతంగా వర్ధిల్లిన పౌరాణిక నగరం. గోమతి నది, అరేబియా సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్న ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణ భగవానుడు మధురను విడిచిపెట్టిన తర్వాత స్థాపించాడు. ఇది అందమైన, పొందికైన నగరం. ఇది భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండేది. నేటి ఆధునిక నగరాన్ని పోలి ఉంటుంది. శ్రీకృష్ణుడు తన మామను, మధుర రాజు కంసుడిని చంపాడని చెబుతారు. కంసుని మామ జరాసంధుడు మధురపై పదే పదే దాడి చేస్తూనే ఉన్నాడు. దాని కారణంగా శ్రీకృష్ణుడు తన ప్రజల భద్రత కోసం తన ప్రజలందరితో సముద్ర తీరానికి వచ్చి ద్వారకలో స్థిరపడ్డాడు. ద్వారకను స్థాపించడానికి శ్రీకృష్ణుడు సముద్రదేవుడి నుంచి కొంత భూమిని తీసుకున్నాడని, ఆ తర్వాత విశ్వకర్మ ద్వారా రాత్రిపూట ద్వారక నిర్మించాడని చెబుతారు. భారీ గోడలతో చుట్టుముట్టబడిన ఈ అందమైన నగరం వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణ. కానీ శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఈ అందమైన నగరం సముద్రంలో మునిగిపోయింది. ఇది ఇప్పటికీ సముద్రపు లోతుల్లోనే కనిపిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం తవ్వకాల్లో దొరికిన ద్వారక కథ 9000 సంవత్సరాల నాటిదని తెలుస్తోంది. పురాణాల ప్రకారం ద్వారక సముద్రంలో కలిసిపోవడానికి ప్రధానంగా 2 సంఘటనలు కారణమయ్యాయని గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఒకటి, మహాభారత యుద్ధం తర్వాత గాంధారి తన కొడుకుల్ని తన నుంచి దూరం చేసినందుకు శ్రీకృష్ణుడికి ఆమె ఇచ్చిన శాపం ఒకటైతే, రెండవది కృష్ణుడి కొడుకు సాంబకు ఋషులిచ్చిన శాపం. కృష్ణుని కుమారుడు సాంబుడు ఋషులను హేళన చేసినప్పుడు ఆ ఋషులు కోపంతో శపించారు. పురాణం ప్రకారం శ్రీకృష్ణ భగవానుడి ద్వారకా నగరం మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపం కారణంగా సుమారు 36 సంవత్సరాల తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారక సముద్రంలో మునిగిపోయాక దాని అవశేషాలు మొదటగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు కనిపించాయి. దీని తర్వాత మాత్రమే 1970లో జామ్నగర్ గెజిట్లో పూర్వం ద్వారకా నగర ఊహాత్మక నగరమని, ఊహాత్మక కథలకు చరిత్ర లేదని అందులో పేర్కొన్నారు. కానీ ద్వారక మొదటి చారిత్రక ప్రస్తావన ఉన్నప్పుడు గుజరాత్లోని భావనగర్లో 6వ శతాబ్దపు పాలి ఠాణా రాగి ఫలకం కనుగొనబడినప్పుడు ప్రజలు దానిని విశ్వసించడం ప్రారంభించారు. దాని తర్వాత 1979లో పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం ఆధారాల కోసం వెతకడం ప్రారంభించారు. అలా వెతకగా ద్వారకలో అవశేషాలు దొరికాయి. 9వ శతాబ్దపు ప్రపంచ దేవాలయం యొక్క అవశేషాల ఆవిష్కరణ అరేబియా సముద్రం వరకు విస్తరించింది. ఈ శోధనలో సముద్రానికి 1000 అడుగుల దిగువన శాస్త్రవేత్తలను ద్వారక యొక్క ముఖ్యమైన అవశేషాలను కనుగొన్నారు. దీనిలో వారు ద్వారక యొక్క 560 మీటర్ల పొడవైన గోడను కనుగొన్నారు. దీని నిర్మాణం మహాభారతం యొక్క ద్వారం యొక్క వర్ణనతో సరిపోతుంది. ద్వారక ప్రకారం 50 గోడలున్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 30 టవర్లను కనుగొన్నారు. అలాగే క్రీస్తు పూర్వం 1528 నుండి 3000 వరకు ఉన్న ఆ కాలంలో వినియోగించిన పాత్రలు కూడా దొరికాయి. ఇవన్నీ కూడా ద్వారక ఇప్పటికీ సముద్రంలో ఉందని రుజువు చేస్తున్నాయి. ఈ నగరానికి ఎన్నో ద్వారాలు ఉండడం వలన ద్వారక అనే పేరొచ్చింది. ఆ గోడలు ఇప్పటికీ సముద్రపు అడుగున ఉన్నాయి. ద్వారకను ద్వారవతి, కోశస్థలి, ఓఖమండలం, గోమతి ద్వారక, చక్రతీర్థ, వారిదుర్గ్ మరియు అంతర్ద్వీప్ ఇలా చాలా రకాలుగా పిలుస్తారు. గుజరాత్ రాష్ట్ర పశ్చిమ కొన వద్ద సముద్ర తీరంలో ఉన్న ద్వారకను 4 ధామ్లలో ఒకటిగా చెప్తారు. 7 పవిత్ర ప్రదేశాలలో పూరి ఒకటి పవిత్ర పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ 2 ద్వారకలున్నాయి. వాటిలో ఒకటి గోమతి నది ఒడ్డున ఉంది, ఇది ద్వారక ధామం. మరొకటి బేట్ ద్వారకాపురి. ఇక్కడికి వెళ్ళాలి అంటే సముద్ర మార్గం గుండా వెళ్ళాలి. శాస్త్రవేత్తలు దేశంలోని పశ్చిమ తీరంలో లభించిన పురావస్తు అవశేషాలు 9000 సంవత్సరాల కంటే పాతవి కావచ్చని చెప్పారు. 2005లో ద్వారకా నగరం యొక్క అన్వేషణను భారత పురావస్తు శాఖ తిరిగి ప్రారంభించింది. ద్వారకా నగరానికి సంబంధించిన వాదనలు, ఊహలను శాస్త్రీయంగా పరీక్షించే సమయం దగ్గరలోనే ఉంది.
ఎందుకంటే 2007లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత నావికా దళానికి చెందిన డైవర్లు సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం యొక్క అవశేషాల నమూనాలను విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ సమీపంలో ఉన్న ద్వారకా నగరంలోని తీర ప్రాంతాల్లో పురావస్తు నిపుణులు నావికాదళ డైవర్ల సహాయంతో విస్తృతమైన సర్వే తర్వాత సముద్రం కింద తవ్వకాలు జరిపారు. అక్కడ ఉన్న సున్నపురాయి బ్లాకులను కనిపెట్టారు. ఈ అరుదైన నమూనాలను దేశంలోనే కాకుండా విదేశాల్లోని ల్యాబొరేటరీలకు కూడా పంపించామని శాస్త్రవేత్తలు చెప్పారు. కార్బన్ డేటింగ్ పరిశోధనల ప్రకారం ఈ నమూనాలు 9500 ఏళ్ల నాటివని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన మెరైన్ ఆర్కియాలజీ నిపుణులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న విదేశీ శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. డైవర్లు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తవ్వకం పనులను మళ్లీ చేపట్టారు. 200 బిల్డింగ్ బ్లాకుల నమూనాలను సేకరించారు. సముద్రం కింద మాత్రమే కాకుండా భూమిపై కూడా 10 మీటర్ల లోతు వరకు జరిపిన తవ్వకాల్లో నాణాలు, రాగి వస్తువులు, అనేక ఇతర కళాఖండాలు కనిపించాయి. సముద్రం లోపల కనిపించే వాటితో ఇవి మ్యాచ్ అయ్యేసరికి ద్వారక అవశేషాలు భూమి వెలుపల కూడా ఉన్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భారత ఓషన్ టెక్నాలజీ శాఖ మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి కూడా ఎన్నో విషయాలు చెప్పారు. ఎన్నో పెయింటింగ్స్ దొరకడంతో పాటు మానవ నిర్మిత హస్తకళలు కూడా లభించాయని చెప్పారు. ఈ పురాతన నగరం యొక్క అవశేషాలు మరియు కళాఖండాలు కనుగొనబడ్డాయి. సముద్ర గర్భం నుండి తీసిన కళాఖండాలపై కార్బన్ డేటింగ్ పరిశోధన కూడా జరిగింది. అవి కూడా దాదాపు 9700 సంవత్సరాల నాటివని తేలింది. ఇది చెక్కతో మాత్రమే తయారు చేయబడిన గొప్ప ఆకృతులు అని చెప్పారు. పురాణాలు, మత గ్రంథాలలో పేర్కొన్న పురాతన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోవడానికి సంబంధించిన రహస్యాలను కనుగొనే పని కొన్నేళ్లుగా నిలిచిపోయింది. నీటి అడుగున అన్వేషణకు భారీ మౌలిక సదుపాయాలు అవసరమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏకే సిన్హా అన్నారు. పురాతన ద్వారక నగరం యొక్క ఆవిష్కరణ వంటి పెద్ద ప్రాజెక్టుకు సముద్రంలో చాలా లోతుకు వెళ్లగలిగే ట్రైనింగ్ తీసుకున్న డైవర్లు అవసరమని అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన మెరైన్ ఆర్కియాలజీ బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి డాక్టర్ ఎస్ఆర్ రావు ద్వారకా నగరానికి సంబంధించిన రహస్యాలపై చాలా పరిశోధనలు చేశారు. ఆయన నాయకత్వంలో చేసిన కృషి వల్లనే ప్రాచీన ద్వారకా నగరం కనుగొనబడింది. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం మిస్టరీ గురించి అడిగినప్పుడు సిన్హా మాట్లాడుతూ ద్వారకా నగరంలో చాలా భాగం సముద్రంలో మునిగిపోయిందని చెప్పారు. అయితే ఈ ద్వారకను గ్రహాంతరవాసులు ఈ నగరాన్ని నాశనం చేశారని కొందరు అంటున్నారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు 9000 సంవత్సరాల క్రితం మంచు యుగం ముగిసినప్పుడు సముద్ర మట్టం చాలా పెరిగిందని, దాని కారణంగా ప్రపంచంలోని అనేక తీర ప్రాంత నగరాలు మునిగిపోయాయని, ఆ నగరాలలో ద్వారక కూడా ఒకటి అని చెప్పారు. అయితే ఈ విషయంపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ద్వారా ద్వారక నిజంగానే ఉందన్న విషయాన్ని రుజువు చేస్తోంది. మహాభారతంలో వ్రాయబడిన 35 నగరాల గురించి మనకు మరొక రుజువు ఉంది. భారతదేశం, దాని చుట్టూ ఉన్న అనేక దేశాలు మహాభారతంలో వివరించబడ్డాయి. హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాగా ఉన్నట్టే గాంధార్ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ నగరంగా ఉంది. అలాగే ఇంద్రప్రస్థ నేడు భారతదేశ రాజధాని ఢిల్లీ మరియు శ్రీకృష్ణుని ద్వారక. నేడు ఇది గుజరాత్లోని ఒక నగరం. ఇవన్నీ సాక్ష్యాలు, రుజువులు అని దీన్ని బట్టి వేరేగా చెప్పాల్సిన పని లేదు కదా. మరి ద్వారక గురించి మీరేమనుకుంటున్నారు? క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.